అందరికీ నమస్కారం. మనలో చాలా మందికి అద్భుతమైన ఐడియాలొస్తుంటాయి కదా. కాని ఒక పెద్ద కలను ఒక వాస్తవ రూపంలోకి అంటే ఒక మొదటి అడుగుగా ఎలా మార్చాలి, దాని గురించే ఈరోజు మనం వివరంగా మాట్లాడుకోబోతున్నాం. అవును, మీకో బ్రహ్మాండమైన ప్రాడక్ట్ ఐడియా వచ్చింది. చాలా బావుంది. కానీ ఇప్పుడేంటి? ఎక్కడ మొదలుపెట్టాలి? మనస్సు నిండా బోలెడు ఫీచర్లుంటాయి. కాని దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి అనే దగ్గరే చాలామంది ఆగిపోతారు. ఈ సమస్యకే ఒక సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ సొల్యూషన్ ఉంది. అదే ఎంవీపీ అంటే మినిమం వయబుల్ ప్రోడక్ట్. ఇది కేవలం ఒక ప్రొడక్ట్ కాదు, తక్కువ టైంలో తక్కువ శ్రమతో మన కస్టమర్ల నుండి వీలైనంత ఎక్కువ నేర్చుకోవడానికి ఇదొక అద్భుతమైన సాధనమన్నమాట. సరే, మరి ముందుగా ఈ పెద్ద ఆలోచనతో వచ్చే అసలు సమస్య ఏంటో చూద్దాం. ఎందుకంటే గొప్ప గొప్ప ఐడియాలు ఉన్నవాళ్లందరూ ఫేస్ చేసే ఒక కామన్ ప్రాబ్లం ఇది. ఇక్కడే అసలు కన్ఫ్యూజన్ మొదలవుతుంది. ఒకవైపేమో మన డ్రీమ్ ప్రోడక్ట్ అన్ని ఫీచర్లతో పర్ఫెక్ట్గా ఉండాలి అనుకుంటాం. మరోవైపు ఎక్కడో ఒకచోట మొదలుపెట్టాలి కదా. ఈ రెండిటి మధ్య నలిగిపోయి చాలాసార్లు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేం. అందుకే ఫీచర్స్ని ఫిల్టర్ చేయటం చాలా అవసరం. మరి ఈ సమస్యను ఎలా సాల్వ్ చేయాలి? దానికి మొదటి స్టెప్ ఏవి ఇప్పుడు అత్యవసరమో, ఏవి భవిష్యత్తులో చేయాలో ఖచ్చితంగా వేరుచేయడం. ఇది చాలా ముఖ్యం. మన దగ్గర ఉన్న ఐడియాలన్నింటినీ ఒక లిస్ట్ చేసి వాటిని రెండు భాగాలుగా విడగొట్టాలి. ఒకటి తప్పనిసరిగా ఉండాల్సినవి, ఇవి లేకపోతే ప్రొడక్ట్ అసలు పనిచేయదు. రెండోది ఉంటే బావుంటాయి అనుకునేవి, వీటిని తర్వాత చూసుకోవచ్చు. ఈ క్లారిటీ రావడం చాలా ముఖ్యం. మరొక ఫీచర్ తప్పనిసరి అని ఎలా డిసైడ్ చేస్తాం? సింపుల్. మనల్ని మనం 3 ప్రశ్నలు వేసుకోవాలి. 1. ఇది కస్టమర్ యొక్క అసలు సమస్యను తీరుస్తోందా? 2. ఇది లేకుండా ప్రాడక్ట్ని వాడగలమా? 3. కస్టమర్లు మినిమం ఇది ఉంటుందని ఆశిస్తారా? ఈ మూడింటికి సమాధానం అవును అయితేనే అది మన ఎంవీపీలో ఉండాలి. ఓకే, ఇప్పుడు మన దగ్గర తప్పనిసరి ఫీచర్ల లిస్టుంది. కానీ అంతటితో అయిపోలేదు. నెక్స్ట్ స్టెప్ ఇంకా ముఖ్యం. ఏమి కట్టాలి అనే దాని నుండి ఎందుకు కట్టాలి అనే దానిపై ఫోకస్ పెట్టాలి. ఈ ఫ్రేమ్వర్క్ చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం సెలెక్ట్ చేసుకున్న ప్రతి ఫీచర్ని అది ఏ కస్టమర్ సమస్యను తీరుస్తుందో క్లియర్గా లింక్ చేయాలి. దీనివల్ల మనం కట్టే ప్రతి చిన్న భాగానికి ఒక బలమైన కారణం, ఒక ఉద్దేశ్యం ఉంటుంది. ఇంకో విషయమేంటంటే ఈ ప్రాసెస్ కేవలం ఏవి చేయాలో చెప్పడమే కాదు, అంతకన్నా ముఖ్యంగా ఏవి ఎప్పుడు చెయ్యకూడదో కూడా నిర్ణయిస్తుంది. అది చాలా కీలకం. సరే, మన దగ్గర ఇప్పుడు కారణాలతో సహా ఫీచర్ల లిస్టుంది. కానీ మన ఆలోచనలు ఆచరణలో సాధ్యమేనా? ఇక్కడే రియాలిటీ చెక్ వస్తుంది. దీన్నే ఫీజిబిలిటీ చెక్ అంటాం. ఒక ఐడియాను రియాలిటీగా మార్చడానికి ఈ 3 స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్, మనకు కావలసిన టెక్నాలజీ, టూల్స్ ఏంటి? సెకండ్, దీన్ని వేరే సిస్టమ్స్తో కనెక్ట్ చెయ్యాలా? థర్డ్, మరి వీటన్నింటికీ ఎంత టైం పడుతుంది, ఎంత ఖర్చవుతుంది, ఎంతమంది మనుషులు కావాలి? ఈ లెక్కలు చాలా అవసరం. అన్నీ అనుకున్నట్టే అయ్యాయి. ప్రోడక్ట్ రెడీ. ఇప్పుడు ఫైనల్ సెక్షన్కొచ్చాం. గుర్తుంచుకోండి, ఎంవీపీ యొక్క అసలు లక్ష్యం కేవలం ప్రోడక్ట్ని లాంచ్ చేయడం కాదు, దాని నుండి నేర్చుకోవడం. సరే, ఎంవీపీ లాంచ్ చేశాం, అంతా బానే ఉంది. కాని అది సక్సెస్ అయిందని మనకెలా తెలుస్తుంది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కదా. విజయం అంటే మనం ఎన్ని ఫీచర్లు పెట్టామన్నది కాదు, కస్టమర్లు దానికి ఎలా రెస్పాండ్ అయ్యారు అన్నది. అందుకే లాంచ్కి ముందే ఒక ప్లాన్ ఉండాలి. మనం అనుకున్నది కస్టమర్లకు రీచ్ అయిందో లేదో ఎలా టెస్ట్ చేస్తాం? వాళ్ల ఫీడ్బ్యాక్ని ఎలా తీసుకుంటాం? ఏ ఫీచర్ సక్సెస్ అయ్యిందని ఏ కొలమానాలతో కొలుస్తాం? ఈ క్లారిటీ చాలా అవసరం. మొత్తం ఈ ప్రాసెస్ని నడిపించే ఒకే ఒక్క ప్రశ్న ఇది. మన ఐడియాను టెస్ట్ చేయడానికి ఏ ఫీచర్లు నిజంగా ఖచ్చితంగా అవసరం, వేటిని మనం ప్రస్తుతానికి పక్కన పెట్టొచ్చు? ఈ ఒక్క ప్రశ్నకి సమాధానం వెతకడమే ఎంవీపీ ప్లానింగ్. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఎంవీపీ అంటే ఒక పర్ఫెక్ట్ ప్రోడక్ట్ కాదు, అదొక ప్రయాణానికి ఆరంభం మాత్రమే. దాని లక్ష్యం గెలవడం కాదు, నేర్చుకోవడం. మరి మీ అద్భుతమైన ఐడియా గురించి మీరు మొదట నేర్చుకోవాల్సిన ఆ అతి ముఖ్యమైన విషయమేంటి? ఆలోచించండి.